ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టుకా పని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. ఏంటో తెలీదు, నేనేం చేశానని పెద్ద గుంపుగా వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ కి వస్తున్నారు. ఒకవేళ వీళ్ళు నన్ను కొడతానికి వస్తున్నారా ఏంటి? మీరు దేనికి భయపడకండి, ముందు వెళ్ళి విషయం ఏంటని అడుగుదాం. ఎందుకు మీరు అందరూ అలా అరుస్తున్నారు? కాస్త ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. సార్ 2 రోజులైంది, మా ఫోన్లు పనిచేయలేదు, ఇంటర్నెట్ పనిచేయలేదు, టీవీ కూడా పనిచేయలేదు. మీరేం చేయలేకపోతున్నారు? దీనికి ఏంటి కారణం అని చెప్పండి. ఎందుకు ఆఫ్ లో ఉన్నాయి? తర్వాత ఇంటర్నెట్ లేకుండా మేము ఏమీ చేయలేకపోయాం. సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. మా శాటిలైట్ కమ్యూనికేషన్ దగ్గర ఆస్ట్రాయిడ్స్ గుద్దుకున్నాయి. ఆస్ట్రాయిడ్స్ ముక్కలు వచ్చి మన శాటిలైట్ ముందు వచ్చి నిలబడ్డాయి. ఇక శాటిలైట్ సిగ్నల్స్ పంపిస్తానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టుంది. మీకు అర్థమైందా? సార్ చెప్పింది నిజమే. ఇంకా నో కమ్యూనికేషన్ కి అర్థం మనం ఎవరిని సాయం అడగలేము. కానీ మన శాటిలైట్ తొందరగానే పనిచేయడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే మన శివ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆస్ట్రాయిడ్ పీసెస్ సరిచేయడానికి స్పేస్ కి వెళ్ళారు. అక్కడ ఉంది శాటిలైట్ పక్కన ఫుల్ డెడ్ బ్రీస్ ఉంది కదా, దాన్ని మనం మన స్పేస్ షిప్ తో సక్ చేసి లోపలికి తీసుకురావాలి. అప్పుడే మన శాటిలైట్ సిగ్నల్ క్లియర్ అవుతుంది. అన్ని పీసెస్ ని మనం క్లియర్ చేసేసాం. ఇప్పుడు మళ్ళీ మనం టీవీ చూడొచ్చు. యూడి, నువ్వు శాటిలైట్ లో ఉన్న ఇంపార్టెంట్ విషయం మర్చిపోయావు. ఈ శాటిలైట్ మనకు కమ్యూనికేషన్, నేవిగేషన్ ఇంకా వెదర్ రిపోర్ట్ ఇవ్వడంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. కమ్యూనికేషన్, నేవిగేషన్ ఇలాంటి పెద్ద పెద్ద మాటలు నాకేం నచ్చలేదు, కానీ టెలివిజన్ నాకు చాలా నచ్చింది. శివ, ఇక్కడంతా పనిచేయటం మొదలు పెట్టింది. వేదా సిటీ ఆగిపోయిందంట, మళ్ళీ మామూలుగా మారిపోతుంది. నువ్వు నిజంగానే చేసింది చాలా మంచి పని. పొద్దున మా అమ్మగారు నన్ను నా రూమ్ ని క్లీన్ చేయనిచ్చారు, కానీ ఇప్పుడు నేను ఇక్కడ శాటిలైట్ ని క్లీన్ చేయడానికి వచ్చానా? ఈ రోజు అంతా నేను క్లీన్ చేయడమే అనుకుంటాను. ఈ కంట్రోల్స్ అని అట్ట టైంలో ఎలా స్టాప్ అయ్యాయి? అందరూ సీట్ బెల్ట్స్ ని వేసుకోండి ఫ్రెండ్స్. మన షిప్ బూస్టర్ డిస్ట్రాయ్ అయిపోయింది. ఇది ఎలాంటి చోటు? ఇక్కడ ఇంత కుప్ప ఉంది. చూడ్డానికి ఒక జంక్ యార్డ్ లా కనిపిస్తోంది. ఇంత కుప్పని ఎవరు చేర్చి పెట్టారు? ఇదంతా శాటిలైట్ ఇంకా స్పేస్ స్టేషన్ కి చెందిన కుప్పలా ఉంది. ఈ జంక్ లో మనకి బూస్టర్ దొరికితే బాగుంటుంది. మనం ఇంటికి తిరిగి వెళ్ళాలంటే అది చాలా అవసరం. చూడండి, ఎవరో ఈ జంక్ నంతా బాగా సెట్ చేసి పెట్టుకున్నారు.
వావ్, వీటి సాయంతో నేను బూస్టర్స్ ని మళ్ళీ స్టార్ట్ చేయగలను. శివ, సర్కస్ లో జోకర్ లా అటు ఇటు దూకుతూ ఉండకు. ఈ కుప్ప వస్తువులు చాలా హెవీగా ఉన్నాయి. ఇంత హెవీ మెటీరియల్స్ ని మన స్పేస్ షిప్ వరకు ఎలా తీసుకెళ్తాం? డోంట్ వరీ రేవా. సర్కస్ కి చెందిన జోకర్ శివ ఇప్పుడు మీకోసం 1 నిమిషంలో ఐడియాను ఆలోచిస్తాను. శివ, నువ్వు జోకర్ కాదు, జీనియస్ వి. ఇంత త్వరగా ప్రాబ్లం కి సొల్యూషన్ ని ఆలోచించావు. వావ్, ఈ రోబోట్ చాలా అద్భుతంగా ఉంది. దీన్ని ఎవరైనా పారేసుకుంటారా? శివ, దీన్ని కూడా మనం మనతో పాటే తీసుకువెళ్దాం. నాకు అది కావాలంటే కావాలి. ప్లీజ్ 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 ప్లీజ్. చూడు, అదంత కూల్గా ఉందా? నేను ఊరికి వదిలిపెట్టను. త్వరగా రండి ఫ్రెండ్స్, లేకపోతే యూడి ఫ్రెండ్ కూల్ రోబోట్ మనల్ని ఇబ్బంది పెడుతుంది. శివ, క్షమించు ఫ్రెండ్, కానీ ఇప్పుడు నువ్వు మా దారి నుంచి అడ్డు తప్పుకోవాల్సిందే. బాయ్ బాయ్. లెట్స్ గో. ఆ రౌడీ రోబోట్ మళ్ళీ తిరిగి వస్తోంది. త్వరగా కానివ్వు శివ. బూస్టర్ ఫిక్స్ అయింది. దీని ఎనర్జీ లోగా ఉంది. అది మనం ఎర్త్ కి తిరిగి వెళ్ళడానికి సరిపోతుంది. రేవో, సిస్టమ్ ని చెక్ చేయి. నువ్వు లేట్ చేసావు. ఆ రోబోట్ స్పేస్ షిప్ ని పట్టేసుకుంటుంది. ఆ రోబోట్ వైబ్రేషన్ వల్ల మన స్పేస్ షిప్ మీద ఇక్కడున్న మొత్తం చెత్త పడిపోతుంది. అప్పుడు మనం ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. మనం ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరాలి. యాక్చువల్ గా తను మన స్పేస్ షిప్ ని కాపాడాడు. నువ్వు చాలా సేపటి నుంచి మమ్మల్ని అడ్డుకుంటున్నావు. ఇంకా మేము కూడా నిన్ను అటాక్ చేస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు మాకెందుకు హెల్ప్ చేసావు? నువ్వు ఎవరు? ఒక్క నిమిషం, నా ట్రాన్స్లేటర్ నువ్వేం మాట్లాడుతున్నావో మాకు చెప్తుంది. నేనే చంక్ బోర్డ్, స్పేస్ ని క్లీన్ చేస్తాను.
స్పేస్ అన్ని జంకు ఇక్కడికి వస్తుంది. మీరు జంకు దొంగోళ్ళని నాకు అనిపించింది. బూస్టర్ ని దొంగతనం చేస్తా ఉన్నారు. మీరు బూస్టర్ ని స్పేస్ షిప్ యూజ్ చేశారు, దానికి ఫిక్స్ చేశారు. మీరు దొంగోళ్ళు కాదు, దానికే మీకు నేను హెల్ప్ చేశాను. ఓ అందుకనే నువ్వు ఈ కుప్ప మొత్తాన్ని చేర్చిపెట్టి క్యూబ్స్ తయారు చేస్తున్నావు అనమాట. నీకు చాలా థ్యాంక్స్. మా ఎర్త్ నుంచి వచ్చిన కుప్పని నీ ప్లానెట్ లో పెట్టుకొని మాకు నిజంగానే చాలా సహాయం చేస్తున్నావు. చూసారా, నేను చెప్పాను కదా ఆ రోబోట్ చాలా కూల్ అని. మేము కూడా కుప్ప ఎక్కువ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా ఎర్త్ లాగా ఈ స్పేస్ కుప్పని కూడా క్లీన్ చేస్తూ ఉంటాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.